మనకి ఎప్పుడు కూడా ఈ అసలు నేను వదిలేసి రెండో నేను అయిన ఆ అహంకారాన్ని పట్టుకొని నా సంసారం, నా భార్య, నా పిల్లలు, నా దేశం, నా చుట్టాలు, నా బంధువులు, ఈ నా 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 అనుకుంటూ రాగద్వేషాల్లో చిక్కుకుంటూ నిన్న రేపు అనే మాయలో చిక్కుకుంటూ అసలు విషయాల్ని వదిలేస్తాం. అసలు నేను ఎవరు? ఆ శుద్ధ చైతన్యం, అదే అసలు నేను. ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఎరుక? ఆ అసలు నేను ఎవరు అంటే నీ శుద్ధ చైతన్యం, నీలో ఉన్న ఈశ్వరుడే. ఈశ్వరుడు, దైవం ఎక్కడో లేడు, నీలోనే ఆ చైతన్యం. ఆ చైతన్యాన్ని ఉన్నది ఒక్క ఈశ్వరుడే. ఆ చైతన్యమే ఈశ్వరుడు. అసలు నేను వదిలేసి ఈ మాయలో చిక్కుకొని రాగద్వేషాలతో అలా బయటికి పోయి అసలు ఎరుక మూలాన్ని మర్చిపోయి ఎటో వెళ్ళిపోతున్నాం. ఏంటి నీలో ఉన్న సత్యం? ఆత్మ. ఆత్మ ఒక్కటే సత్యం. సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మం. ఎవరు? ఆ శుద్ధ చైతన్యమే. బయట ఎక్కడా లేదు. బయట అంతా మాయే, మాయ మాయ మాయ. ఈ ద్వైత ప్రపంచంలో చిక్కుకుంటుంది. అందుకనే కృష్ణుడు ఉన్నది ఒక్క ఆత్మనే, యుద్ధము లేదు, ఏమీ లేదు, అంతా ఆ ద్వైత ప్రపంచానికి సంబంధించి ఉన్నది తప్పితే ఇంకా ఏమీ లేదు. మూలమైన ఈశ్వరుడే. 18th చాప్టర్ 61 వర్సు చెప్తున్న భావం అదే కదా. మూలం ఒక్క ఈశ్వరుడే. దాన్ని గ్రహించి ఆత్మదర్శనం జరగాలి. కానీ అది వదిలేసి కర్మలో చిక్కుకుంటాం. చాలా సింపుల్. ఎప్పుడు ఆలోచనలు వస్తాయి, నిన్నటి గురించి, రేపు గురించి. ఈ క్షణంలో ఆలోచనలు ఉంటాయా? ఉండవే ఉండవు. ఈ క్షణంలో ఉన్నది ఒక్క ఆ హృదయం, ఆత్మ ఒక్కటి. దైవంలో వెళ్ళటానికి అందుకనే సచ్చిత్ ఆనంద, సత్యం, దాని మూలం ఓన్లీ ఆత్మ. మనం మర్చిపోయి ఎప్పుడు కూడా ఆలోచనలు ఆలోచనలు. ఆలోచన అంటే ఏంటి? ఇవన్నీ మేఘాలే, ఆకాశంతో కలిసిపోతున్నాయి. మేఘాలు, ఆకాశం ఒక న్యూట్రల్ స్టేట్. అది దానికి ఎనర్జీ ఆత్మ అయినప్పటికీ కూడా ఆ పరం ఆత్మ. అలాగా ఆ పరమాత్మని మర్చిపోకూడదు. అది ఎక్కడో, దానికి రూపం లేదు, పేరు లేదు, ఏమీ లేదు. అందుకే ఆత్మకి ఏమీ లేదు. దాని మూలంలోకి వెళ్తే మనకి అది అర్థమవుతుంది. అప్పుడే కరెక్ట్గా నీ ఆధ్యాత్మిక సాధన జరుగుతుంది. కానీ ఇప్పుడు నీవు ఏదైతే మతం పేరులో ఉన్నదో అది కాదు. దిస్ ఈజ్ ఆల్ కర్మలో భాగమే. ఆధ్యాత్మికతకి అసలైన ఆ మతం హిందూ మతం. ఆ హిందూ అంటే ఏంటంటే
మనస్సును తీసుకెళ్ళి ఆత్మలో ఐక్యం చేయాలి. ఇందుమతి అంటే మనస్సు. ఆ మనస్సుని మనం ఐక్యం చేసి అసలైన మూలాలకి, ఆ ఆత్మ చైతన్యం, ఆ శుద్ధ చైతన్యం, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనుభవపూర్వకంగా తెలుసుకుంటావు. ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, వీటన్నిటికీ అర్థం అదే. వేదాలు అన్నీ, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం, వీటిలో మూలాలు ఏమిటి? ఇంకా కర్మకాండలోకి వెళ్ళిపోవటం కాదు, జ్ఞానకాండలోకి వెళ్ళాలి, ఆ వేదాంతంలోకి వెళ్ళాలి. ఆ ఉపనిషత్ సారాంశం అంతా కూడా ఇదే. ఈ క్షణంలో అత యోగానుశాసనం. అత అంటే హియర్ అండ్ నౌ. ఆ హియర్ అండ్ నౌలోకి మనం ఎప్పుడు వరకు ఆ మూలం, అప్పుడు గతం లేదు, భవిష్యత్తు లేదు, ఈ ద్వైత ప్రపంచం కూడా లేదు. అలాంటి మూలాల్లోకి మనం ఎప్పుడైతే వెళ్ళటం అలవాటు చేసుకుంటారో అది నిజమైన సాధన. దేవుడి గురించి వింటే దేవుడైపోవు, దేవుడితో ఏమీ దగ్గరికి వెళ్ళిపోవట్లేదు. ఏది ఆలోచిస్తే అది కాదు. ఒక మిఠాయిని ఆలోచిస్తే నీ లోపలికి మిఠాయి వెళ్ళనట్టే, నువ్వు ఒక జిమ్ గురించి ఆలోచిస్తే నీకేం మజిల్స్ రావు. స్విమ్మింగ్ గురించి ఎన్ని బుక్స్ చదివినా సరే నీకు స్విమ్మింగు రాదు. ఈ సాధన, ఆ సాధన ఏంటి అంటే మూలాలకి వెళ్ళటం. అదే అసలైన ఈశ్వర మతం, అసలైన ఈశ్వర సేవ, నారాయణ సేవ. మూలాలకి వెళ్ళండి. కంటెంటు, మెంబర్ కంటెంటు ఇది ఏంటంటే నార్మల్ యూట్యూబ్ ఛానల్ కాదు ఇది. ఇది ఏంటి అంటే మీరు మీ ఇంట్లోనే ఎలా మీరు యాక్టివ్గా, పవర్ఫుల్గా, ఎక్స్టర్నల్ లైఫ్లో డైనమిక్గా ఉండి, ఇంటర్నల్ లైఫ్లో ట్రాంక్విలిటీ, పీస్ఫుల్గా ఉండి, ఆరోగ్యం, ఆనందం, ప్రశాంతత మీకు జరుగుతుంది. ఇదే అసలు విషయం. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మర్చిపోవద్దు, అందరూ మెంబర్స్ అవ్వండి. గాడ్ బ్లెస్ యూ.